అవర్ అమ్మ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం పొటాటో టాకోస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. మెక్డోనల్డ్స్ స్టైల్లో ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా మనం ఒక కప్పు మైదాని తీసుకుని ఒక పావు టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ షుగర్, ఒక చిటికెడు బేకింగ్ పౌడర్ వేసి బాగా ఒకసారి మైదాలో అంతా కలిసేటట్టుగా కలుపుకొని ఆయిల్ కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. 4 టీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాం. మొత్తం పిండికి ఆయిల్ అంతా పట్టేలాగా ఉప్పు, బేకింగ్ పౌడర్, షుగర్ అంతా బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. పిండి అంతా బాగా కలిపిన తర్వాత ఆయిల్ అంతా పిండి అంతా పట్టేలాగా కలుపుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకుని కొద్ది వాటర్ వేసుకుని చపాతీ ముద్దలా కలుపుకోండి. పిండి ముద్ద అంతా బాగా సాఫ్ట్గా వచ్చేలాగా బాగా ప్రెస్ చేస్తూ కలపండి. ఇలా ఈ విధంగా కలుపుకొని దానికి కొంచెం మళ్ళీ ఆయిల్ అంతా అప్లై చేసి ఒక బౌల్లో పెట్టుకోండి. ఇలా ఈ విధంగా చేసుకోండి. బౌల్లో ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టండి. దీనికి మనము పొటాటోస్ని ఉడికించాలి మెత్తగా. ఉడికిన పొటాటోస్ని స్కిన్ తీసేసి మనం తురుముకోవాలి. పొటాటోస్ అన్నీ బాగా తురుముకోండి సాఫ్ట్గా అయ్యేలాగా. అన్ని పొటాటోస్ అన్నీ తురుముకున్న తర్వాత మనం ఒక 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ముందుగా మనం ఎండుమిరపకాయల్ని ఫ్రై చేయాలి. కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు తీసుకోండి. తీసుకుని ఎండుమిరపకాయలన్నీ కొంచెం క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేయండి. ఈ విధంగా ఇలా క్రిస్పీగా ఇలా అయిన తర్వాత ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని అప్పుడు తీసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. దీనికి మనం ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకోండి. పొడవుగా కట్ చేసుకుని దాన్ని కూడా ఫ్రై చేసుకోండి. ఆనియన్ అంతా కొంచెం పింక్ కలర్లో రావాలి. మరీ బ్రౌన్ ఆనియన్స్ లాగా అవసరం లేదు. పింక్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ మగ్గ పెట్టండి. ఆనియన్స్ కొంచెం సాఫ్ట్గా అవుతాయి. ఇలా ఈ విధంగా వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు మనం వేపుకున్న ఎండుమిరపకాయలను చేతులతో కొంచెం అది ఇలా స్మాష్ అయ్యేలాగా ఇలా నలుపుకోండి. కొంచెం మెత్తగా అలా పౌడర్ టైప్లో అవుతుంది, కోర్స్గా. ఈ విధంగా బాగా మెత్తగా కోర్స్గా చేసుకుని దాన్ని ఆనియన్స్లో వేసుకుని ఒకసారి ఇలా మొత్తం ఆ కారం అంతా ఉల్లిపాయలకు పట్టేలాగా బాగా ఫ్రై చేయండి. మనం తురుముకున్న ఆలూని కూడా వేసి ఫ్రై చేయండి. ఆలూకి ఏమైనా తడి తెమ్మ ఉంటే అదంతా పోతుంది. ఆ కారం అది పట్టేలాగా కలుపుకొని కొంచెం ఒక స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని కలపండి.
కారం ఉప్పు అంతా ఆలూకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేయండి. దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే, పెద్ద ఎక్కువగా ఏమీ అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా చేసేసుకోవచ్చు. అది అలా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని మనం ఇప్పుడు మైదా పిండిని తీసుకుని ఒకసారి బాగా ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. ఇలా సాఫ్ట్గా అవుతుంది. వీటిని మనం పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి చపాతీ చేసుకోవడానికి. దీన్ని చిన్న చిన్న చపాతీల కింద చేసుకోండి. ఇది మరీ చపాతీ అంత పలుచగా ఉండకూడదు, కొంచెం థిక్గానే చేసుకోండి. ఇలా వీడియోలో చూపించినట్టుగా కొంచెం థిక్గానే ఉండాలి, మరీ పలుచగా చేసుకోవద్దు. వీటికి నువ్వులను కొంచెం వేయండి. మొత్తం 2 సైడ్స్ నువ్వులు వచ్చేలా చేసుకోండి. పైన నువ్వులు వేసి చపాతీ కర్రతో ఒకసారి ప్రెస్ చేయండి. ఈ విధంగా మనకి 2 సైడ్స్ రావాలి నువ్వులు. అప్పుడు కొంచెం తింటుంటే క్రంచీగా ఉండి మంచి కమ్మదనంగా ఉంటాయి నువ్వులు, టేస్ట్ బాగుంటుంది. 2 సైడ్స్ నువ్వులు వచ్చేలాగా ప్రెస్ చేయండి. ఇదే విధంగా అంత పిండి అంతటిని ఇదే విధంగా చేసుకోండి. 2 సైడ్స్ నువ్వులు వేసుకుని కొంచెం థిక్గా వచ్చేలాగా చపాతీలా చేసుకోండి. ఈ చపాతీలని మనము లైట్గా ఫ్రై చేయాలి. మొత్తం 2 సైడ్స్ తిప్పుతూ లైట్గా ఫ్రై చేయండి. ఇలా లైట్గా రావాలి. మొత్తం మనకు ఆ పిండి అంతా కొంచెం హాఫ్ కుక్ అవుతుంది అంతే. ఇలా డబల్ సైడ్ వెంటనే ఫాస్ట్గా తిప్పుతూ ఉండండి. ఇదే విధంగా మొత్తం అన్నిటిని అలాగే లైట్గా కాల్చుకోండి. ఇప్పుడు మనం ఆలూ స్టఫింగ్ రెడీ చేద్దాం. మనం ఫ్రై చేసుకున్నదంతా ఒకసారి ప్లేట్లో తీసుకుని చల్లారిన తర్వాత మొత్తం అంతా స్మాష్ చేసి చేతితో బాగా నలుపుకొని ఇలా ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోండి. మనం కాల్చుకున్న చపాతీని ఒక స్పూన్ టమాటో కెచప్ వేసుకుని స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం చీజ్ స్లైస్ని తీసుకుని దాన్ని డబల్ సైడ్ వచ్చేలాగా పెట్టండి. ఫోల్డ్ చేసి అటు సైడ్ ఇటు సైడ్ ఒక్కొక్క పీస్ పెట్టండి. ఇలా మనం తయారు చేసుకున్న పొటాటోని ఇలాగ ఫ్లాట్గా చేసుకోండి. ఫ్లాట్గా అయ్యే విధంగా స్ప్రెడ్ చేసి దాన్ని మనం చీజ్ స్లైస్ మీద సర్దండి. అలా ఈవెన్గా ఉండేటట్టుగా ఒక హాఫ్ మాత్రం చేయండి. అలాగా హాఫ్కి. ఇప్పుడు మనం తురుముకున్న చీజ్ని వేయండి. కొంచెం చీజ్ ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. దీన్ని ఫోల్డ్ చేయండి హాఫ్కి. ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసి అంతా ఒకసారి స్టఫింగ్ అంతా కొంచెం బయటికి రాకుండా సెట్ చేయండి. ఇలా మనం ఒక పెనానికి లైట్గా ఆయిల్ వేసి మనం చేసుకున్న టాకోస్ని ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేయండి. ఇలా ఈ విధంగా ఉంటుంది. మొత్తం అన్నింటినీ కూడా ఇదే విధంగా చేసుకోండి. దీన్ని ఇప్పుడు మనం ఫ్రై చేయాలి.
2 సైడ్స్ కూడా కొంచెం క్రిస్పీగా వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోండి. దీనికి ఆయిల్ కూడా తక్కువే పడుతుంది. చాలా టేస్టీగా ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ కింద తినొచ్చు, డిన్నర్లో కూడా బాగుంటుంది, స్నాక్స్ కింద కూడా బాగుంటుంది. ఇలా లైట్గా ఆయిల్ వేసుకుని మొత్తం అన్ని సైడ్స్ వచ్చేలా వేసుకుని ఫ్రై చేయండి. డబల్ సైడ్ ఫ్రై చేయండి. ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ తిప్పండి ఇంకో పక్కకి. డబల్ సైడ్ ఇలా క్రిస్పీగా వచ్చేటట్టుగా కాల్చుకోండి. ఇది పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల చాలా సాఫ్ట్గా జ్యూసీగా అలా వస్తుంది. పొటాటో టాకోస్ రెడీ. కట్ చేసి చూస్తే ఇలా ఈ విధంగా ఉంటుంది. చాలా క్రంచీగా, చాలా సాఫ్ట్గా, చాలా బాగుంటుంది. నువ్వులు కూడా వేసాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది. మెక్డోనల్డ్స్ స్టైల్లో టేస్టీ పొటాటో టాకోస్ రెడీ. ఇవి తినడానికి చాలా బాగుంటాయి, ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.